రోజుకు మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఎలా తీసుకోవాలి? ఇన్ జనరల్‌గా మనం ఎవరికైనా ఏం చెప్తాము? 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని చెప్తాం. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? సో, ఎవరైనా వాళ్ళ యొక్క హైట్ అండ్ ప్రెజెంట్ ఉన్న వెయిట్‌ని బట్టి మనకి వాటర్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. కానీ ఒక పర్సన్ ఎవరైతే హార్డ్‌లీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారో, వి యాస్ ఎ న్యూట్రిషనిస్ట్ కాంట్ పుష్ వాళ్ళకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్పి. బికాజ్ వాళ్ళ పర్సనల్ కండిషన్స్ వాళ్ళవి. ఇఫ్ అదే పర్సన్‌కి డయాబెటీస్ ఉంది అంటే, నేను ఎక్కువ ఫోర్స్ చేసినప్పుడు తను ఎప్పుడైతే 3 లీటర్స్ తీసుకుంటారో, హీ మైట్ గెట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో, పాలియూరియా అనేది ఒక వన్ ఆఫ్ ద సిమ్ప్టమ్ కాబట్టి డయాబెటీస్‌ది. సో, ఫ్రీక్వెంట్ యూరిన్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, మీరెప్పుడైనా మీ బాడీకి సూటబుల్ వాటర్ కంటెంట్ అనేది మీ న్యూట్రిషనిస్ట్ ద్వారా తెలుసుకోండి. వాళ్ళు మీ హైట్, మీ వెయిట్, మీ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని సమ్ టైమ్స్ మీ థర్మోజెన్సిస్ లైక్ మీరు చేసే యొక్క యాక్టివిటీస్, మీరు ఎంత యాక్టివిటీస్ చేస్తున్నారో, మీకు ఎంత స్వెట్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదా మీ బాడీ టైప్ ఏంది? బికాస్ చాలామందికి బాడీ టైప్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. కొంతమంది కోల్డ్ టాలరేటెడ్ ఉంటుంది, కొంతమంది హీట్ టాలరేటెడ్ బాడీ ఉంటుంది. ఆర్ కొంతమందికి ఎక్స్‌ట్రీమ్ హీట్ బాడీస్ కూడా ఉంటాయి. వేర్ వి కెన్ సీ ఎప్పుడు వాళ్ళ స్కిన్ టోన్ అనేది డీహైడ్రేటింగ్‌గా ఉంటుంది. స్కిన్ ఎప్పుడు పగిలినట్టుగా ఉండడం. అండ్ ఈవెన్ ఎండాకాలంలో మనం ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాం చాలా మందికి. ఎక్స్‌ట్రీమ్ హీట్, ఎక్స్‌ట్రీమ్ స్వెట్టింగ్. వీళ్ళ కండిషన్‌లో మళ్ళీ మనకి వాటర్ ఇంటేక్ అనేది మారుతూ ఉంటది. సో, వాటర్ కంటెంట్ కంప్లీట్‌లీ మీ యొక్క న్యూట్రిషనిస్ట్ గైడ్ చేస్తారు. సో, గో అండ్ ఆస్క్ దెమ్. మీరెప్పుడైతే మీ డైట్ ప్లాన్ తీసుకుంటున్నారో, అదే టైంలో మీ వాటర్ యొక్క బడ్జెట్ కూడా ప్రిఫర్ చేసుకోండి. మీరు ఎంత వరకు తీసుకోవాలి అని. సో, ఒక్కొక్క కండిషన్‌లో మనము ఒక్కొక్క అమౌంట్ అనేది చెప్తూ ఉంటాం. 1 లీటర్ టు 4, 5 లీటర్స్ వరకు కూడా చెప్పొచ్చు పర్సన్ యొక్క క్యాపబిలిటీని బట్టి. అండ్ అదే కిడ్నీ విషయానికొస్తే మనము వాటర్ అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది. బికాజ్ వీళ్ళ కండిషన్‌లో మనము ఎడిమా అనేది చూస్తాం. సో, కిడ్నీ కండిషన్ అయినా లేదా సీఎల్‌డి ఈవెన్ క్రోనిక్ లివర్ డిసీజ్ ప్రాబ్లమ్స్‌లో కూడా మనము ఎడిమా చూస్తాం. ఎడిమా ఈస్ నథింగ్ బట్ వాటర్ రిటెన్షన్. సో, ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే వాటర్ బాగా చేతుల్లో కానీ, కాళ్ళలో కానీ ఆర్ పొట్ట దగ్గర కానీ వచ్చి స్టోరేజ్ అయిపోతే బ్లోటింగ్ వస్తూ ఉంటదనమాట. సో, వీళ్ళ కండిషన్‌లో మనము 800 ఎంఎల్ కానీ లేదా ఓన్లీ 1 లీటర్ వరకు వాటర్ కానీ ఇలా ఒక పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అగైన్ ఇది మీకు మీ కన్సర్న్ డాక్టర్ అనే వాళ్ళు చెప్తారు ఈ రిస్ట్రిక్షన్ అనేది. బట్ మీరు పర్సనల్‌గా మీ డైటీషియన్ రికమెండేషన్ ప్రకారంగానే మీరు మీ హైట్, వెయిట్, బిఎంఐని బేస్ చేసుకొని ఎంత వాటర్ తీసుకోవాలి చూసుకోండి. అండ్ అది అకౌంటబుల్‌గా మీరు తీసుకునే డైట్‌కి ఉందా? బికాజ్ మీ డైట్‌లో ఫైబర్ ఉంటది. సో, మాక్సిమం మీరు ఏ కైండ్ ఆఫ్ డైట్ యూజ్ చేసినా కూడా ఓవరాల్‌గా ఒక 30 గ్రామ్స్, 35 గ్రామ్స్, 40 గ్రామ్స్ ఆఫ్